జై శ్రీరామ్. నేను మీ లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా దేవాలయాల కమిటీ తరపున విశ్వభారతి స్కూల్ ఆవరణలో మహిళలకు ఉచిత కోలాట శిక్షణ ప్రారంభించారు. ఆ కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. తీసుకువెళ్దామని చెప్తూ ఉన్నాము. మీరంతా కూడా పట్టుదలతో మాస్టర్ ఏదో అరిచారని చెప్పి ఏదో అనుకోవడం టీవీ కావడం ఇటువంటివి ఉండకూడదు. మాస్టర్ అన్న తర్వాత అడుస్తూ ఉంటారు, మామూలు తప్పు గురించి కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉండాలని చెప్తూ శుభాకాంక్షలు. అలానే మనము దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కాషాయ జెండాలు సుమారుగా ఒక 15 నిమిషాలు పంపిణీ చేయడం జరిగింది. నిన్న ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఆంజనేయ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆంజనేయ దగ్గర పంచాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క కోలాట శిక్షణ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులు ఇక్కడ ఆహ్వానించిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రసంగం, ఆ తర్వాత మీకు స్టార్ట్ చేస్తామమ్మా. ఎక్కువ టైం వేస్ట్ చేయడం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విశ్వభారతి ఐఐటి ఫౌండేషన్ స్కూల్ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ గారు బండా నాగలక్ష్మి గారు తీసుకొచ్చిన మేడం. రాములవారి దేవస్థానం కార్యనిర్వాహక అధ్యక్షులు రాజపూడి నరసింహరావు గారిని, బ్రాహ్మణి గారు, విశ్వ హిందూ పరిషత్ మండలాధ్యక్షుడు భోజన బ్రాహ్మణి గారు, అలానే రిటైర్డ్ హెడ్ మాస్టర్ గాంధీపల్లి ప్రతాప్ రెడ్డి గారు, అలానే విశ్వ హిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి బంగారు వెన్నెముక కప్పల్ రామయ్య గారు, ఎక్స్ రైల్వే డిపార్ట్మెంట్ కోలాట మాస్టర్లు సురేంద్ర గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి గారు కోలాట మాస్టర్లు రావాల్సిన. అలానే మా ఒక మహిళ 100 మంది పురుషులతో సమానమని ఒక సామెత ఉంది. మహిళ తెలుసుకుంటే ఏ పనైనా అవుతుంది. మహిళ ద్వారానే ఏదైనా సాధించగలరు. ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఎక్కువ అనమాట. మహిళలు బయటకు వస్తే మిగతా సమాజంలో బయటకు వస్తుంది. మేము ప్రతి సంవత్సరం శోభాయాత్ర చేస్తామమ్మా. కాకపోతే మేము 300 మంది 500 మంది అట్లా బైకులతో ర్యాలీ చేసేవాళ్ళం. శోభాయాత్ర హనుమాన్ జయంతి. ఈసారి ఏమనుకున్నామంటే సుమారుగా ఒక 1500 మంది లేడీస్ ఒక శోభాయాత్ర లాగా కలశయాత్ర లాగా చేయాలనుకున్నాము. దీనికి ప్రేరణ ఏంటంటే మన కోటి దీపోత్సవం చేశాము. కోటి దీపోత్సవంలో సుమారు 1000 మంది లేడీస్ వచ్చారు. అది ఎంత కళగా ఉందంటే మాకు చాలా బాగుంది. ఈ రోజు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నమాట. అదే మూలలో రేపు మనకు హనుమాన్ జయంతి మే 12వ తారీఖునమ్మా. మే 12వ తారీఖు హనుమాన్ జయంతి 3 రోజులు నిర్వహిస్తున్నాం. 10, 11, 12. అప్పుడు మహిళలతో ఒక పెద్ద కలశయాత్ర లాగా ఒకటి, మరి నెక్స్ట్ వచ్చేసి పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ ఒక 5000 మంది మహిళలతో పైన కూర్చొని ఒక పెద్ద స్వామీజీ ఆధ్వర్యంలో చేయాలనే లక్ష్యము. అది దానికి అంకురార్పణగా ఇప్పుడు మామూలుగా ఇలా కోలాటం నేర్పిస్తే దీని ద్వారా ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తామనేది ఒక ఉద్దేశం. అదొకటి. వీళ్ళలో ఎవరైనా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు కానీ తిరుమల బ్రహ్మోత్సవాలని కోలాటానికి వెళ్ళారా మీరు? ఉన్నారా ఎవరైనా? అంటే మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం, మేము ఎక్కడ పోయామన్నారు. ఆల్రెడీ కొంతమంది నేర్చుకున్నారు. మన నిర్మలాదేవి గారి ఆధ్వర్యంలో చాలా మంది నేర్చుకున్నారు. మరి వాళ్ళు వెళ్ళారో లేదో తెలియదు. మనకైతే శ్రీశైలం అవకాశం ఉందమ్మా. నాకు శ్రీశైలంలో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మన బోర్డు మెంబర్ కూడా మనకు మన నియోజకవర్గానికి ఇచ్చారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబరు రమణమ్మ గారిని ఫోన్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో మనం వెళ్ళొచ్చు. లేదా చైర్మన్ గారు కూడా మాకు పరిచయాలు. తిరుపతి అంటే మాకు లేవు. కాకపోతే ఎవరితో పట్టుకొని ఆ బ్రహ్మోత్సవాలలో మీరు ఎవరైతే కోలాటం నేర్చుకుంటారో మీ అందరినీ అక్కడికి తీసుకుపోవాలనేది లక్ష్యం ఉన్నా. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా అంటే మనకు అమ్మవారి చాలా మన లోకల్ గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఏదైనా జరిగినప్పుడు రథోత్సవాలు అంటే మన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బయట నుంచి మనం తీసుకొని రావాల్సి వస్తుంది. అదే మన వాళ్ళు అనుకో చాలా ఆనందం ఉంటుంది. ఎవరో వేసేది చూసే బదులు మనం వేసేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు కూడా ఈరోజు మనిషి అనేది మైండ్ అనేది ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచన వస్తుంది. పనిలో ఉంటే మనిషి అనేది బదులు ఎక్కుతారు. అట్లా మీకు కూడా ఆరోగ్యంగా 3 రకాల ఉపయోగాలు. మీకు ఆరోగ్యం ఉంటుంది, మీకు ఒక కమ్యూనిటీ వచ్చేది ఉంటుంది, మా అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. ఇది మా కమిటీ సహకారంతో, మేము ఒక దాతల సహకారంతో నేర్పిస్తున్నాం. ఇది మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇది. భవిష్యత్తులో మీరు రేపు రాబోయే హనుమాన్ జయంతికి మీరు ఎక్కువ మంది మహిళలను తీసుకొస్తానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరే కాకుండా ఎవరైనా మన పక్కన ఉంటే మన టార్గెట్ వచ్చేసి 150 నుంచి 200 మందికి నేర్పియాలమ్మా.
ప్రతి మీకు తక్కువ వచ్చారు నాకు తెలిసి రేపటి నుంచి ఎక్కువ వస్తారు. రేపు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10వ తారీఖు 30వ తారీఖు దాకా ఎవరు రారు. ఆ తర్వాత అప్పుడప్పుడు వస్తున్నారు. ఇంకా మళ్ళా పోరాటం గురించి చెప్పాలనే ఇది లేదు. కాకుంటే పాత బద్వేలు రోడ్లో రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గర 10 రోజులు వసంత నవరాత్రుల కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కరోనా కాలం నుంచి కొంచెం రద్దుగా ఉండే కార్యక్రమాలు నిలిచిపోయినాయి. మళ్ళా 1 సంవత్సరం నుంచి కొత్త కమిటీ ఏర్పాటు చేసి బాగా చేయాలి. మన ఇతరుల్లో ఉండే ఏకైక రామాలయం ఇంకోటి ఉంది, కానీ అది అందరి కలుపుకొని పోయే విధంగా గ్రామంలో వాళ్ళ మహాపుడి అనే కింద వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది గ్రామంలో ఉండే హిందువులందరి దేవాలయం. ఈ రామాలయం రాముడు అనేవాడు. ఆ రాముడికి గ్రామంలో మేము తిరిగినాము. దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగినాము. మాకు భగవంతుని ఆశీస్సులు కూడా బాగానే ఉన్నాయి. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక్కడ కోలాటంని నేను స్టేటస్లో పెట్టితే చూస్తున్నాను. ముందుగా సరే చాలా రోజుల నుంచి తిరుమలలో వెళ్ళాలి, ఇలా కోలాటం బ్రహ్మోత్సవాల్లోని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము. కాకపోతే యాక్చువల్గా మేము సత్యసాయి సేవా సమితిలో బాల వికాస్ చెప్తామండి పిల్లలకి సండే ఉచితంగా. అంటే ఒక సేవా కార్యక్రమం లాగా చాలా బిజీగా ఉంటాం మేము. కాకపోతే ఈ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఒక్కదాన్ని కాలేజీలో గ్రూప్ ఉంది ఆల్రెడీ, వెళ్తే ఒక్కదాన్నే కదా అని చెప్పేసి మా పాతది సత్యసాయి సేవా సమితి మందిరంలో ఒక గ్రూప్ ఉండింది. ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది. అందువల్ల అందరూ ఇక్కడికి ఒక గ్రూప్ 34 మంది అయ్యారు. చాలా మంది కూడా అక్కడ తిరుమలలో వేయాలని ఇంట్రెస్ట్ తోటే ఈ కోలాటం క్లాస్కి పెద్దవాళ్ళు వస్తున్నారు సార్. మీరు చెప్పినట్టుగా ఇక్కడ నేర్చుకున్న తర్వాత గురువు గారి మాట ప్రకారం మీరు చెప్పిన చోట మేము కూడా వేయాలని ప్రయత్నం చేస్తాము. ఈ అలా ఉన్న వాటి వీడియోస్ తిరుపతి పంపించాము. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినాక మెసేజ్ పెట్టారు, మీటింగ్ సెలెక్ట్ చేయాలి. దాని ప్రకారం మనం ఇక్కడ వేసినట్టు సినిమా పాటలు లేదంటే ఏదైనా కాంపిటీషన్ ఎంత పోరాటం ఏమి లేదు. సింగల్ కథ ఒకటే కథ ఒకటే అడుగు, దానికి తగినట్టుగా నేర్చుకోవాలి. ఇంకోటి లీడర్స్ అనేవాళ్ళు మాత్రం మీ 34 మెంబర్స్ ఉన్నారండి. మీ టీంలో మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మా టీంకి ఎలా మేము మమ్మల్ని కాదని మాట్లాడు ఎవరి టీంకి వాళ్ళు లీడర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ లీడర్ చెప్పిన ప్రకారం మీరు రావడం కానీ చూసుకోవడం కానీ, అంటే ఇంకేంటి లీడర్ చెప్పేది నాకు ఏంటి ఫీలింగ్. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు స్కూల్లో మహిళలందరికీ కోలాటం నేర్పడం అనేది చాలా బహుతరమైన విషయం. ఎందుకంటే ఇది మానసిక ఉల్లాసము, తర్వాత మనిషికి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ కోలాటం నేర్చుకుంటే ఎక్సర్సైజ్ చేసినట్టు అన్ని కొన్ని పాటలు కూడా నేర్చుకోవడం అన్నీ జరుగుతుంటాయి. తర్వాత మీరందరూ కూడా బాగా నేర్చుకొని శ్రీశైలం, తిరుపతి, భద్రాచలం ఎక్కడైతే ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ మీ వీడియోస్ పంపించి అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా మీరు ఈ కోలాటంలో పాల్గొంటారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గిద్దలూరు నియోజకవర్గ దేవాలయ కమిటీ సభ్యులకు, గిద్దలూరు పుర ప్రముఖులకు, అలాగే కోలాటం మాస్టర్స్కి, అలాగే కోలాటం నేర్చుకోవడానికి ఆసక్తిగా ఇక్కడికి చేసినటువంటి గిద్దలూరు మహిళా మండలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే నాకు లేడీస్ చూస్తే రకరకాలైనటువంటి మాటలు చెప్పాలని ఎప్పుడు ఉత్సాహంగా ఉంటానన్నమాట.
ఎందుకంటే ఈ స్కూల్ నడుస్తుంది అంటే లేడీస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేది చాలా ఉంది. మీకు ఎవరి విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. నా విషయం నేను మీకు చెప్తా ఉన్నానండి. ఇక్కడ 10 ఏళ్ల నాడు స్కూల్ పెట్టాను. పెట్టినప్పటి నుంచి దినదిన కష్టం 100 ఏళ్ళ ఆయుష్ అనేసి మేము ముందుకు సాగుతూ ఉన్నాం అన్నమాట. అంటే రకరకాలైనటువంటి కష్టాలు మేము ఫేస్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే స్టూడెంట్స్ వల్లనో, పిల్లల వల్లనో, పేరెంట్స్ వల్లనో, ఉపాధ్యాయుల వల్లనో కాదు. అభివృద్ధిని అనగదొక్కటానికి బయట ఉన్నటువంటి అసాంఘిక శక్తుల వల్ల మేము నిరంతరం కష్టాలు అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ కష్టాలు మా మీద జరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే లాస్ట్ 1 year బ్యాక్ మా స్కూల్కి క్లోజింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా, అంటే స్కూల్ క్లోజ్ అయింది, ఎవరు వెళ్ళొద్దు ఇక్కడికి అని ఒక అనేసి మాకు రీఓపెనింగ్ పర్మిషన్ అనేది వచ్చింది. అయితే మాకు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆ లేడీస్ ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ మేము బతికున్నంత కాలం మర్చిపోలేమన్నమాట. మొన్న మేము మా 10th యాన్యువల్ డే కేవలం ఉమెన్స్ డే రోజే సెలబ్రేట్ చేయాలి అనేసి తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే ఆ ఉమెన్స్ అందరికీ కూడా ఆ పెద్ద సభలో నిలబడి ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం చేస్తూ, మీరిచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ స్కూల్ నడుపుతున్నాము అనేసి వాళ్ళందరికీ దండం పెట్టి చెప్పానన్నమాట. మహిళ అనుకుంటే ఏదైనా చేస్తుంది. మహిళలు కొట్లాటలే కాదండి, అనుకుంటే మాలాంటి వాళ్ళను ముందుంచి మీరంతా వెనకాల ఉండి నడిపిస్తారు అని చెప్పడానికి ఈ విశ్వభారతి స్కూల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెనక్కి లాగటం కాదు, ముందుకు తీసుకుపోయేది ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులే అన్నమాట. సో ఫస్ట్ అలాగే ఇక్కడ ఒక మంచి కార్యక్రమము ఈ రోజు మనం పరాభవ నామ సంవత్సరం అని అంటా ఉన్నాం. ఏంటబ్బా పేరులో పరాభవం ఉంది కదా, ఈ రోజు ఉగాది కూడా అని అనుకుంటాం. పరాభవ నామ సంవత్సరము అంటే మరి చెడును అనగదొక్కి పరాభవం చెందించి మనమంతా కూడా నిత్య నూతనంగా ముందుకు వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి చెడు అంతా పారద్రోలాలి, పరాభవం చెందించుకోవాలి, నూతనంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేదే ఆ పరాభవం అనేటువంటి పదం సూచిస్తూ ఉంది. మనమందరం కూడా ఈరోజు ఈ ఉగాదిని మనలో ఉన్నటువంటి చెడునంతా పక్కకేసి నూతనంగా ఈరోజు ఒకటి అనుకున్నాం. ఏమన్నారు? మేము ఇక్కడ శ్రీశైలంలో మాత్రమే మీకు ప్రదర్శన ఏర్పాటు చేపిస్తామనేసి. కాదండి ఎర్రారెడ్డి గారు, అనుకుంటే మీరు తిరుపతిలో ఏర్పిస్తారు, అమెరికాలో కూడా ఏర్పిస్తారు. ఓకేనా? ఇక్కడ విశ్వవ్యాప్తం చేయాలి. ఈ కోలాటం అనేది ఒక మంచి సాంస్కృతిక అంశం. దీన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, విశ్వభారతి స్కూల్ అనేది మాకు ఒక చరిత్రలో నిలబడుతున్నటువంటి స్కూల్. మేము ఏ విషయం అడుగు ఆమె నోట ఇంతవరకు కాదు అనే మాట ఆమె నోట, కానీ దాని మాత్రం మేము మెచ్చుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ఏ ఫంక్షన్ కాదు, ఏ ఫంక్షన్ అడుగు, కోలాటడుగు, ఇంకోటడుగు, విశ్వ హిందూ పరిషత్ సందర్భంగా మేమేదో కార్యక్రమాలు, భగవద్గీత పోటీలు కాదండి, ఏ కార్యక్రమాలు కానీ ఆమె ముందుండి నడిపించేటటువంటి వీర నారి. ఈ యొక్క కోలాట మాస్టర్ 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన మన గిద్దలూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 టీములకు ఆయన నేర్పించడం జరిగింది. సురేంద్ర గారు సార్, ఈ కోలాట మాస్టర్ సురేంద్ర గారిని మాట్లాడాలి. మీరు ఈయన మామూలుగా నేర్పించడానికి స్టేజ్ కొద్దిగా నిదానికి మాట్లాడాలంటే సార్, మీ పేరు సురేంద్రమ్మ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను నైట్ ఊళ్ళకి చీకటి చేసేసి కొద్దిగా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందు కనిపించాలంటే ఒకే కారణం శ్రీమతి. వారు కుటుంబంతో పాటు సమాజం కూడా ఒక అభివృద్ధి పనులను నడపాలంటే మొట్టమొదటిగా స్త్రీ అనేది
సమాజం లేదుగా మనం భావించాలి. ఆ యొక్క మీరు ఎవరో ఏదైనా కాకుండా సంస్కృతి సాంప్రదాయం మన భారతీయ కట్టుబాట్లను నిలుపుతూ ఉండేదే శ్రీ. ఆ యొక్క పదంతో అందరు చెప్పిన విధంగా మీరు నేర్చుకొని మహానందిలో రాత్రి చేసినాం. తారన్నట్టు శ్రీశైల పదం వీళ్ళంటే మాకు పరిచయాలు ఉంటాయి. 100% తిరుమల ప్రోగ్రాం జరుగుతాం. ఇది నా అవసరం చెప్తాను కాబట్టి అక్కడ 100 తిరుమల ఇప్పుడు అందరూ అంటున్నారు 100% ప్రమాణ రీతిలో ఈవెంట్ చేస్తాము. 3 టీంలో కలిపి మొత్తం ఓకేనా? మధ్యలో కావాలి. మన నందిని పోరాటం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉంది. అక్కడ ఒక అన్నింటిలో చెప్పు కంటిన్యూ చేసు నీకు అనుగుణంగా చెప్పుకో. ఓకేమ్మా? మీరు లేడీస్ పక్కన మేము చేసు అక్కడ ఉన్నాడు. మీరు మహిళలు పక్కకి పోతే మీరందరికీ శుభ్రంగా ఈసారి జస్ట్ మనం అనుకోలేదు. నాకు ఇచ్చినట్టు 2 రకాలు. ఒకటి లైవ్ పోరాటం, డీజే పోరాటం. లైవ్ పోరాటం అనేది పాటలు పాడుతూ చేస్తాను. పాటలు పాడుతూ పైన పాటలు పాడుతుంటారు. డీజే పోరాటం అంటే మనం యూట్యూబ్లో అనుసరిస్తూ పాటలు పాడతారు కదా, మన సినిమా పాటలతో మనం మాట్లాడుతాం. పాడడానికి సంగీతం అని అక్కడ మనకు ఉంటాయి. ఇదే కాలంలో పెట్టండి. పుస్తకాలు భూమి తగ్గించినట్టు 2 కర్రలు ఒకసారి కలవాలి. అదే సార్ ఎంత పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు భూమి కాలం తగ్గినప్పుడు మాత్రమే కర్ర కలవాలి. అందరూ పోరాటం వెళ్తారు, కానీ కర్ర కలవలేని పోరాటం పోరాటం అదే చెప్పు. ఇప్పుడు కొట్టండి, కుడికాలు వెనక బ్యాక్ సైడ్ కావాలి. సెకండ్ వన్. ఓకే, రెడీ. 1 2 ప్రతి ఒక్కరు భూమి కాలం తగ్గినప్పుడు మాత్రమే కర్ర కలవాలి. ఈవెన్ అందరూ పోరాటం వేస్తారు, కానీ కర్ర కలవలేని పోరాటం అది పోరాటం కాదు. 100 మంది ఉన్నా సరే సాంగ్ కన్నా కర్ర ఇంపార్టెంట్. ఓకేనా? రెడీ? అర్థమైందా? రెడీ.
కాలు ముందు వెళ్ళాం, కుడి కాలు ముందుకు ఆడబడి కొట్టండి, ఒకటి వదలండి. ఇదే కాలు వెనక పెట్టండి, కుడి కాలు వెనక పెట్టి వెనక బ్యాక్ సైడ్ కర్ర. ఓకే, ఇది 2. ఇది సెకండ్ వన్. ఓకే, రెడీ. 1 2 1 2 1 2 1 2. ఓకే, వెళ్ళిపోవాలి. ఇంతే ఉంటాయి సింపుల్గా. మనం స్టార్టింగ్ పీరియడ్ స్లోగా మీకు మెథడ్ అర్థమైతే దాని మూమెంట్ అనేది మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాకపోతే దయచేసి సపోజ్ చేద్దాం సార్. నాకు ఇది ఉంటుంది ఏమనుకోద్దమ్మా. ఓకేనా?